సాయి కృష్ణ ఇక లేడు, పూర్తిగా అతన్ని తీసుకువెళ్ళిపోయి అతన్ని చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి అతను ప్రాణాలు కోల్పోతే లాకప్ డెత్ అయితే తీసుకువెళ్ళి కాల్ చేశారు అని చెప్పేసి అంబటి రాంబాబు చెప్తున్నారు. అండ్ కొన్ని ఫొటోస్ కూడా ఇప్పటికీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వ్యూవర్స్కి చూపిస్తూ వస్తుంది. సో ఎలా చూడాలి? ఇప్పుడు ఓ పక్క కోర్టు ఏమో 29th సాయి కృష్ణని, జూన్ 29th సాయి కృష్ణని కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పింది. మరోవైపు ఈ ఫోటోలు, ఈ వీడియోలు, ఇలాంటి ఒక సమాచారం బయటికి రావడం, అంబట్ లాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి సమాచారాన్ని బయటికి చెప్పడం, హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? ఇక సాయి కృష్ణ లేడు అనే మనం కూడా అనుకోవాలా? డెఫినెట్ గా మనోజ్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వాళ్ళ తల్లితో మాట్లాడిన ప్రయత్నం చేశాం. ఆల్రెడీ తల్లి క్లియర్ గా చెప్పింది. తర్వాత వాళ్ళ మేనమామతో మాట్లాడే ప్రయత్నం చేశాం. వాళ్ళ బంధువులతో మాట్లాడే ప్రయత్నం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పారు, ఈ కేసుకు సంబంధించి గాదే సాయి కృష్ణకి కేసుకు సంబంధించిన వ్యవహారంలో అక్కడున్న కృష్ణలంక పోలీసులు, సిఐ, అక్కడున్న ఒక 6 మంది, ఎందుకంటే తల్లి పర్టికులర్ గా చెప్పింది ఆ కేసులో 6 మంది కానిస్టేబుల్, సిఐ, ఎస్ఐ కలిసి చేసిన వ్యవహారం ఏంటి అని మనకి చాలా క్లియర్ గా తల్లి మాట్లాడింది. సార్, నా బిడ్డ గోర్లు పిక్కారు, తర్వాత కాళ్ళ వేరు ఉన్న ఎన్ని పిక్కారు, చివరికి ఇష్టారాజ్యంగా కొట్టారు, తల ఎరిగిపోయింది, చెడిపోయిన తర్వాత కనీసం మాకు సమాచారం ఇవ్వకుండానే తెల్లవారుజామున 3 గంటలకి దాన సంస్కరణలు కూడా పూర్తి చేసి ఈ ఆహారాన్ని అంతా కూడా క్లోజ్ చేశారు. రేపు 29వ తారీఖు ఖచ్చితంగా హైకోర్టు ఒక ఇచ్చింది, అతనికి బంధువులు అతన్ని ప్రవేశపెడతారా లేదా అనేది. కాకపోతే చనిపోయిన వ్యక్తిని ఎలా తెస్తారు? అసలు అది అర్థం కాని పరిస్థితి. ఆర్టీవీ ఈ వ్యవహారాన్ని ఎంత లోతుగా వెళ్ళిందో అనేది కూడా మనకి అర్థమవుతుంది. చాలా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, వీళ్ళన్నిటి మీద కూడా జరుగుతున్న వ్యవహారంలో ఓకే నిజంగానే గాదా సాయి కృష్ణ మీద 2 LBW ఉన్నాయి. దాంట్లో ఏమి వాళ్ళు కూడా డినైన్ చేయట్లా. వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, సార్ మా వాడు కొంచెం చెడుదారి పట్టారు, చెడుదారి పట్టిన తర్వాత వాడి మీద మేము వాడిని అరెస్ట్ చేశారని, మార్కాపురం నుంచి తెచ్చారనే వ్యవహారం మాకు తెలిసినప్పుడు కూడా మేము ఎవరు పోలేదు. కాకపోతే వాడికి భయం ఉండాలి అనే ఒక ప్రయత్నం అయితే మేము చేశాం. కాకపోతే ఈ లోపల తల్లి దాదాపుగా 15 రోజులు అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరు రెస్పాండ్ కాలని పరిస్థితి. కనీసం సిఐ మాట్లాడిన తీరు కావచ్చు, లేకపోతే పోలీసులు అసలు ఏం చెప్తున్నారు? కోర్టు ఏమో 29వ తారీఖు తమ ముందు ప్రజెంట్ చేయాలని చెప్పి అడిగింది, ఖరాఖండిగా చెప్పింది. కోర్టు చాలా సీరియస్ గా చెప్పింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు తల్లిదండ్రులు. ఈ టైంలో పోలీసులు కోర్టుకి ఏం సమాధానం చెప్తున్నారు? మరోవైపు హోంమంత్రి కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయినట్లుగా కనపడుతుంది కదా. ఒక్కసారి కృష్ణమోహన్ మీరు లైన్లో ఉండండి. అనిత ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత అసలు గవర్నమెంట్ నుంచి కానీ పోలీసుల నుంచి కానీ ఏ సమాధానం వస్తుంది అనే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. నగరంలో లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది, అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి. మీ నోటీసులో ఉందా ఇవి? నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కదా, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసినోడికి వృత్తి ఉండదు, నేరం చేసినోడికి కులం ఉండదు, నేరం చేసినోడికి పార్టీ ఉండదు. సో నేరం చేసినవాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోర్టులో కూడా హాజరుపరచాలని చెప్పి దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ విజయవాడ. సో మనం చూస్తున్నాం కదా అనిత ఏమంటున్నారో. దీనికి సంబంధించి మేము విచారణకు ఆదేశించాం. ఎవరైనా సరే చట్టం ముందు ఒకటే, మేము ఖచ్చితంగా ఈ విషయంలో యాక్షన్ తీసుకుంటామని అయితే మాట్లాడుతున్నారు. కాకపోతే ఇప్పటికీ దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఎక్కడా కూడా ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. కానీ 5 వారాలైనా సరే అతనికి సంబంధించిన ఏ వివరాలు ఎందుకు బయటికి రావడం లేదు?
పోలీసుల కస్టడీలో ఉన్నాడా లేదా, ఉంటే ఎన్ని రోజులు ఉన్నాడు, తర్వాత ఏం చేశారు, ఈ డీటెయిల్స్ ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం ఉంది. కృష్ణమోహన్, మీరే కదా అనితని క్వశ్చన్ చేశారు ఈ అంశానికి సంబంధించి. అనిత చెప్పినటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి. దీనికి సంబంధించి మేము విచారణకు ఆదేశించామని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి అయినా సరే, ముఖ్యంగా పోలీసుల నుంచి అసలు ఏం సమాధానం ఉంది? ఆ తల్లిదండ్రులకైనా సరే, పోలీసుల నుంచి తల్లిదండ్రులకైనా, కోర్టుకైనా సరే ఏం సమాధానం చెప్తున్నారు అసలు? అంటే ఈ వ్యవహారంలో పోలీసులు కోర్టుకి ఇచ్చిన సమాచారం ఇప్పుడు దాకా మాకు అందుబాటులో లేడు అనేది పోలీసులకి ఇస్తున్న సమాచారం. కానీ ఈ వ్యవహారంలో మంత్రి అనిత కూడా ఇందాక నేనే ఈ వ్యవహారాన్ని ఎత్తాను, అడిగితే లేదు చట్ట ప్రకారంగా ఏ ఇష్యూ జరిగినా నేను ఎక్కడ వెనకడేది పరిస్థితి లేదు అని చెప్పి ఆమె మాట్లాడిన ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే ఇప్పటికే జరగాల్సిన పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. చనిపోయిన కనీసం తెల్లవారుజామున 3 గంటలకి లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ వ్యవహారాన్ని కనీసం అధికారులకి, ఉన్నతాధికారులకి ఎవరికి తెలియకుండా నేరుగా శ్మశానంలో కాల్చి పూర్తి చేసి వాళ్ళు దీన్ని మాకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం నాగరాజ్ తో పాటు సంబంధిత ఒక 6 మంది కానిస్టేబుల్. తల్లి క్లియర్ గా ఆర్టీవీతో మాట్లాడింది. తల్లి ఒక మాట చెప్పే ప్రయత్నం చేసింది, సార్ నా బిడ్డ కోసం నేను దాదాపు ఒక 15 రోజులు అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు నిలబడ్డాను, పోలీస్ స్టేషన్ ముందు నిలబడే ప్రయత్నం చేశాను, కనీసం నన్ను చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. మీ వాడు వస్తాడని చెప్పి చెప్పారు. తర్వాత సీఏమో మీ కొడుకుని చంపేశాను, నువ్వు దండ రెడీ చేసుకో అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక సీఐ ఆ తల్లి మాటల్లో చెప్పాలంటే లా భాష, లకారాలు వాడుతూ, లా అనే భాషను వాడుతూ చాలా దారుణంగా ఆ తల్లిని మాట్లాడాడు సిఐ అంటూ చెప్తున్నారు. సిఐ నాగరాజు, నీ కొడుకుని చంపేశా, నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పేసి మాట్లాడాడని చెప్పి ఆ తల్లి ఈవెన్ ఆర్టీవీతో కూడా మాట్లాడింది కదా. సో ఇప్పుడు ఓవైపు సిఐని ఇప్పుడు పక్కకు పెట్టినట్లుగా తెలుస్తోంది. అతని బాధ్యతల నుంచి అంటే విఆర్ మీద పంపుతూ నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. అంటే ఈ ప్రొసీజర్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సిఐ విషయంలో ఇదేనా తగిన చర్య, తీసుకోవాల్సిన చర్య ఇదేనా? ఇంత పెద్ద ఎలిగేషన్స్ వస్తుంటే, ఇంత పెద్ద కేసులో ఈ చర్యని మనం ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఒక వ్యక్తిని చంపేసి దహనం చేసి కనీసం దహనం చేసిన వ్యక్తికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా తల్లిదండ్రులకి ఇవ్వకుండా ఉన్నారంటే ఎంత రాక్షసంగా వ్యవహారాన్ని నడుపుతున్నారు చూడండి. అతన్ని విఆర్ పంపిస్తారా? విఆర్ కాదు కదా, అతన్ని విధుల్లో అసలు పూర్తిగా అతన్ని సస్పెండ్ చేయాలి. వాస్తవంగా ఈ సస్పెన్షన్ లో తల్లి ఒక మాట చెప్తోంది, సార్ ఇప్పుడు సీఏ ఒకటే కాదు 6 మంది కానిస్టేబుల్ నా కొడుకుని చిత్ర హింసలు గురి చేశారు, సీఏ మాటల్ని వినిపించారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో గోర్లు ఎలా పీకారు, లేకపోతే చచ్చిపోయిన అతని వీడియోని విడుదల చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్న తర్వాత కూడా పోలీసులు ఎందుకు సీఏ నాగరాజు పట్ల అంత ప్రేమను చూపిస్తున్నారు, ఎందుకు అతని వ్యవహారంలో అంత అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? విఆర్ పంపించేది ఏంటండి, ఏలూరు విఆర్ పంపించేది ఏంటి? ఒక వ్యక్తిని లాకప్ డెత్ చేసి చంపేసిన తర్వాత అతన్ని పూర్తిగా తెల్లవారుజామున అతన్ని తీసుకెళ్లి కాల్ చేసిన తర్వాత కనీసం ఆ సంబంధించిన వ్యక్తులకి, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు అడుగుతుండే ఒకటే కదా, మనతో కూడా మాట్లాడారు, ఆర్టీవీతో ఒకటే క్లియర్ గా మాట్లాడారు, అయ్యా మాకేమరు ఓకే చంపేశారు కదా, ఆ చంపేసిన దహన సంస్కారాలకు సంబంధించిన ఎముకలు గూడుతో మాకు ఇవ్వండి, మేము ఒక కుటుంబానికి సంబంధించిన మేము చేసుకోవాలన్న కార్యక్రమాలు మేము చేసుకుంటామని చెప్పి ప్రయత్నం కూడా చేశారు. కానీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, నిజంగా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మాత్రం వ్యవహారంలో చాలా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. నందు, అసలుకి ఏం జరుగుతుంది? ఈరోజు అంబటి రాంబాబు క్లియర్ గా అతని కాళ్ళని ఏం పీకారు, అతని కాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగిలాయి, అతని కాళ్ళు పీకేసిన తర్వాత గోర్లకు సంబంధించిన అన్ను కూడా పీకేసిన తర్వాత అతను చనిపోయిన ఫోటోను కూడా ఆయన బయట పెట్టే ప్రయత్నం చేశారు. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఎంత బాధపడి ఉంటారు. ఓకే, అతను ఖచ్చితంగా అతను ఒక కేసులో ముద్దాయి,
2 NPW ఉన్నాయి, దాంట్లో ఎవరు ఏమీ కాదంటున్నా. కాకపోతే చట్టం ఏం చెప్తుంది, నువ్వు అతను ముద్దాయి అయితే అతన్ని అరెస్ట్ చేయి, కోర్టుకి పెట్టారు. అంతేగాని నువ్వు ఎవరో చెప్పిన మాటలని ఒక సిఐ స్థాయిలో ఉన్న అధికారి లేదు ఆ సంబంధించిన ఒక 6 మంది కానిస్టేబుల్ ఎందుకు ఇంత కిరాతంగా వ్యవహరించారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా పరిస్థితి ఉంది. కానీ పోలీసులు కావచ్చు, లేకపోతే సంబంధిత మనుషులు, లేకపోతే ఆ సిఐ వెనకాల ఎవరు ఈ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి ఎవరు పూర్తిగా అతనికి మద్దతు తెలుపుతున్నారు. ఓకే, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు, కానీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు దాకా ఎందుకు ఈ వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు కూడా అంటే మనకి యాజ్ పర్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుంటే, సరే అతని మీద ఏవో కేసులు ఉన్నాయి, గతంలో క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఆ తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ చేసి ఒకవేళ నా కొడుకు మీ దగ్గర ఉన్నాడా అని అడిగితే మా దగ్గర ఉన్నాడు, మేము ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం అని ఏదో చెప్పడానికి ఉంటుంది జనరల్గా అయితే. కానీ అదేమీ లేకుండా ఏదో కక్ష కట్టినట్లుగా, అంటే యాజ్ పర్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఏదో కక్ష కట్టినట్లుగా, పగున్నట్లుగా అతన్ని అంత దారుణంగా టార్చర్ చేసి 3rd డిగ్రీ ఇచ్చి అతని ప్రాణాలు తీసి కనీసం కుటుంబానికి అతని మృతదేహాన్ని కూడా ఇవ్వకుండా తీసుకెళ్లి కాల్ చేసి ఇలాంటి ఒక స్టేజ్కి తీసుకొచ్చారంటే ఎందుకు? ఏదైనా ఆ సిఐకి అతనికి మధ్యలో ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదైనా మనకు తెలుస్తుందా? బయటకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏం జరిగి ఉండొచ్చు కానీ, ఏం జరిగింది అనేది కానీ అయితే కనపడుతుంది. దీని వెనకాల కొంత పొలిటికల్ ఇష్యూ కూడా ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి. కానీ ఏదేమైనా ఒక సిఐ ఎవరో ఒక పొలిటికల్ వ్యక్తులకు సంబంధించో లేకపోతే ఇంకొకరు చెప్పిన వ్యవహారంలో ఎలా రియాక్ట్ అవుతారు దానికి సంబంధించి అతన్ని దాదాపుగా 15 రోజుల పాటు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అతని కోసం అతన్ని చంపేసిన తర్వాత కనీసం తల్లిదండ్రులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసిన ఈ ప్రయత్నం ఏదైతే ఉందో